అదే మరిగా ఏదైతే ఈరోజు రైల్వే జోన్ కూడా మనం శాంక్షన్ చేయించుకోగలిగాం. పెట్టుబడుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. మళ్ళీ ఒక బ్రాండ్, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్తో 10 సూత్రాలు పెట్టుకుని వాటిని సాధించడానికి మనం ముందుకు ప్రయాణం చేస్తున్నాం. కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ పెట్టుకుంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్తో ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి ఇది గుర్తుండాలి. 10 సూత్రాలు మీ మైండ్లో ఎప్పుడూ ఉండాలి. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మ్ అగ్రిటెక్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, కాస్ట్ తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్నాలజీ. ప్రతి ఒక్కరు కూడా డీప్ టెక్నాలజీతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణం చేసినప్పుడు 2 ఏళ్లలోనే కొన్ని లక్ష్యాలు మెరుగు చేసుకోగలిగాం. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, అన్ని డిపార్ట్మెంట్లో మెరుగు చేయగలుగుతున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే నష్టాల్లో ఉన్న విద్యుత్ శక్తి, విధ్వంసమైనటువంటి డిపార్ట్మెంట్ని రివైవ్ చేశాం. ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ తీసి 4,660 కోట్ల రూపాయలు రద్దు చేసి అది డిపార్ట్మెంటే భరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెసే కాకుండా ట్రూ డౌన్ ఛార్జెస్కి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెంచమన్నాం. చెప్పిన మాటకు నిలబెట్టి ఒక్క పైసా పెంచకుండా 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం వస్తుంది, ఆ మాటకు నిలబడ్డాం. ఇంకొక పక్కన ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పోయిన సంవత్సరం 30 పైసలు తగ్గించాం ఒక యూనిట్కి. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తున్నాం. 2029కి ₹1.20 తగ్గించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇదొక చరిత్ర, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి తప్ప కరెంటు ఛార్జీలు తగ్గించే ఆలోచన ఎవరు చేయలేదు. అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతికత తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు,